దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి కోలాహలం అయితే నెలకొంది. అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణలో కూడా అదే పొలిటికల్ హిట్ అయితే కొనసాగుతుంది. అయితే దీంట్లో భాగంగా మనం ప్రస్తుతం కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్న కరీంనగర్ నియోజకవర్గంలో అయితే పొలిటికల్ హిట్ అయితే పెరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే కరీంనగర్లో మనం చూసుకుంటే కరీంనగర్లో బీజేపీ నుండి బండి సంజయ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుండి వెలిచల రాజేందర్ రావు గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుండి వినోద్ కుమార్ గారు బరిలో ఉండబోతున్నారు. అయితే ఇదే అంశంపై పబ్లిక్ పల్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరి పాలన బాగుంది, అదేవిధంగా ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు అనే ప్రధాన అంశాలు మనం ఒకసారి పబ్లిక్తోని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీరు చెప్పండి, ఇప్పుడు కరీంనగర్లో అంటే ముగ్గురు నిలవబోతున్నారు. అటు బీఆర్ఎస్ నుండి వినోద్ కుమార్ గారు, అదేవిధంగా బీజేపీ నుండి బండి సంజయ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుండి రాజేందర్ రావు గారు నిలవబోతున్నారు. అయితే ఈసారి కరీంనగర్ సంబంధించి కరీంనగర్లో ఎవరు గెలవబోతున్నారని మీరు అనుకుంటున్నారు? ఈసారి 100% బండి సంజయ్ గారే గెలుస్తారు. 100% బండి సంజయ్ గారే గెలుస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్కు ఏం ఓటేసినా కానీ వాళ్ళేం ప్రధాని అయ్యేది లేదు. కేసీఆర్ ప్రధాని అయ్యేది అయితే ఏం లేదు. రాజేందర్ రావు ఆయనకు అసలు రాజకీయాలే తెలియదు. ఆయన అలా నాన్న పేరు చెప్పుకొని ఇప్పుడు వచ్చి నాకు ఓటేయాలంటే ఎవ్వరేయరు కరీంనగర్ ప్రజలు. అట్లనే నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి, ఆయన తీసేసిన ఆర్టికల్ 370 కానీ, ఇంకా దేశ భద్రత గురించి, మన ఆర్మీని బలోపేతం చేసిన దాని గురించి కానీ, మన వాళ్ళు ఎకానమీలో కూడా మనల్ని 5th ప్లేస్కి తీసుకొచ్చిన దాని గురించి కానీ, ఇప్పుడు సంజయ్ అన్న గారు కూడా మన కరీంనగర్కు 12,000 కోట్ల నిధులు తీసుకొచ్చారు. రోడ్లైనా కానీ, ఇప్పుడు స్మార్ట్ సిటీ నిధులైన కరీంనగర్కి సంబంధించి స్మార్ట్ సిటీ నిధులు కూడా, స్మార్ట్ సిటీ కూడా సెంట్రల్కి సంబంధించిందే. అభివృద్ధి ఏదైనా జరిగింది అంటే కరీంనగర్లో అది ఓన్లీ సెంట్రల్ నిధులతోటే, స్టేట్ది ఏం లేదు. అట్లా ఇప్పుడు అన్ని ఆరు గ్యారంటీలు అని చెప్పి ప్రభుత్వాన్ని స్థాపించినటువంటి మన కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓటు అడగడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి రైట్స్ లేవు. ఆ 6 హామీలు పక్కకు పెట్టేశారు. 100% ఈసారి సంజయ్ అన్న గారు గెలుస్తారు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు కరీంనగర్లో ఈసారి జరగబోయే ఎన్నికల్లో బండి సంజయ్ గారు గెలవబోతున్నారని మీరు అంటున్నారు. అయితే గతంలో కూడా కరీంనగర్ నుండి బండి సంజయ్ గారు ఎంపీగా గెలిచారు. అయితే గతంలో ఇచ్చిన హామీలు బండి సంజయ్ గారు నెరవేర్చారని మీరు అనుకుంటున్నారు? 100% నెరవేర్చిండు. ఆయన ఇయ్యని హామీలను కూడా చాలా వరకు డెవలప్మెంట్ అనేది జరిగింది. కరీంనగర్ రోడ్ల విస్తరణ కానీ, లేకపోతే స్మార్ట్ సిటీ నిధులే కానీ, లోకల్లో కరీంనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు జరిగినాయి. చాలా వరకు తీసుకొచ్చారు సంజయ్ నగర్. అంటే ఇప్పుడు ఇంతకుముందు గత 10 సంవత్సరాలు మనం బీఆర్ఎస్ పాలన చూసాం. ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి పాలన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు పాలించి వాళ్ళ ఫ్యామిలీ ఎంత దోసుకున్నారు, ఎంత దాచుకున్నారు అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్ళు చేసేది కూడా కొత్త ఏం లేదు. ఉచిత హామీలు పెట్టి ఇంకా మన తెలంగాణను ఇంకా వెనక్కి తీసుకుపోవడమే తప్పితే అందులో ఏం అభివృద్ధి జరుగుతుందని మాత్రం మేమేం ఆశిస్తలేం.